100% ఫీజ్ రాయితీతో ఏఐ నేర్చుకోవాలనుకుంటున్నారా? అటెండ్ క్వాలిటీ థాట్ జెన్ ఏఐ టెస్ట్ 2025. ఈ వారం మన గెస్ట్ యంగ్ అండ్ డైనమిక్ పోలీస్ ఆఫీసర్, పేరు టి విద్యశ్రీ. 2022 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్. ప్రస్తుతం ప్రొబేషనర్ టీఎస్పీగా ఉన్నారు బాపట్ల. రెండు 2018 నుంచి చదువుతూనే ఉన్నావు. పేరెంట్స్ ఎప్పుడు కూడా చదువు ఆపు చాలే అని అనలేదా? సపోర్ట్ చేసుకొచ్చారు? రిలేటివ్స్ కానీ చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళు కానీ మేబీ ఆ ప్రెషర్ పేరెంట్స్కి ఉందేమో. లైక్ అక్కడే వాళ్ళు ఒక బ్యారియర్స్లా ఉండి అక్కడే స్టాప్ చేశారు. ఫ్యామిలీలో మదర్కి హెల్త్ కండిషన్ బాగలేదు, పప్పకి అమ్మకి ప్రాబ్లం ఉన్నా నువ్వు ఈ చదువు వైపు ఎలాగ అంత కంట్రోల్ తీసుకొచ్చావు? యాక్చువల్గా మదర్కి 2 కిడ్నీస్ ఫెయిల్ అయినాయండి. కండిషన్ ఏంటంటే మదర్ ఎంత సపోర్ట్ ఇచ్చేవాళ్ళంటే నైట్ చదువుతూ ఉండేదాన్ని. అంత ఎఫర్ట్ పెట్టారు నా ప్రిపరేషన్ టైంలో మదర్. మమ్మీ హెల్త్ని డాక్టర్స్ చూసుకుంటారు, మమ్మీ గోల్ని నేను చేయగలను, అంతే కదా. గ్రూప్ 1 సెలెక్ట్ అయ్యావు, చేయగానే అమ్మాయి ఉన్నారు అమ్మా? సెలెక్ట్ అయ్యావు నిజమేనా అంటే వాళ్ళు దేవర్ ఇన్ టు టీయర్స్ దట్ డే. విజయశ్రీ గారు అమ్మగారు కోరిక తీర్చారు, మరి ఇంకో కోరిక ఉంది ఆవిడకి, పెళ్లి చేయాలని. మరి అది ఎప్పుడు తీరుస్తారు? ఫస్ట్ బాపట్ల వచ్చారు. ఇక్కడ ఒక మన టాప్ మోస్ట్ ఆఫీసర్ ఉన్నారు ఎస్పీ గారు, ఆయన దగ్గర ఏం నేర్చుకున్నారు? సో నాకు ఇక్కడికి వచ్చేంత వరకు వాకుల్ జిందల్ సార్ ఒక బెస్ట్ పోలీస్ ఆఫీసర్గానే తెలుసు. బట్ ఇక్కడికి వచ్చాక అది మనకి లెర్న్ చేయడానికి చాలా బెటర్ వే. పోలీస్ డిపార్ట్మెంట్లో రాయల్గా ఉండాలనుకుంటున్నారా, లాయల్గా ఉండాలనుకుంటున్నారా? లాయల్గానే ఉంటానండి టు ది డిపార్ట్మెంట్ పేరు రాయల్గా వినిపించేలా చేద్దాం అనుకుంటున్నా. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ యంగ్ అండ్ డైనమిక్ పోలీస్ ఆఫీసర్, పేరు టి విద్యశ్రీ. 2022 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్. ప్రస్తుతం ప్రొబేషనర్ టీఎస్పీగా ఉన్నారు బాపట్ల. ఒక వ్యక్తి తను అనుకున్న గోల్ సాధించాలంటే ఎంత కష్టమైనా వెళ్ళచ్చు, తన గోల్ రీచ్ అయ్యే వరకు ఎన్ని కష్టాలను పడవచ్చు, తర్వాత ఆ గోల్ రీచ్ అయ్యాక ఎంత ఆనందం ఉంటుంది అనేది విద్యశ్రీ స్టోరీలో తెలుస్తారు. తండ్రి గవర్నమెంట్ ఉద్యోగం, తల్లికి అనారోగ్యం అయినా ఆమె ఖచ్చితంగా గోల్ రీచ్ అవ్వాలని ఫస్ట్ యూపీఎస్సీ రాశారు. అది రాస్తున్న సమయంలోనే ఏపీపీఎస్సీ రాశారు, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. అది రాసిన తర్వాత యూపీఎస్సీ రాసిన సమయంలోనే ఇక్కడ సెలెక్ట్ అవ్వడం, ఇక్కడ పోస్టింగ్ రావడంతో వచ్చారు. అయినా తన గోల్ యూపీఎస్సీ. అంటే ఒక మనిషి గోల్ రీచ్ అవ్వడానికి కష్టాలు వస్తున్నప్పుడు డిసప్పాయింట్ కాకుండా ఎంత దీనిగా వెళ్తారు, ఎంత పట్టుదల వెళ్తారనే విషయాల్ని ఆమెను చూసి తెలుసుకుందాం. అంతేకాకుండా ఇప్పుడున్న బ్యాచ్లో ఆవిడే చిన్న ఆమె. అంటే ఆమె అనుకుంది గోల్ రీచ్ అవ్వడానికి ఆమె పడ్డ కష్టం ఎంత పడింది, ఎంత టైం ప్రిపరేషన్కి ఇస్తే ఆ గోల్ రీచ్ అయ్యారనే విషయాల్ని ఆమెను తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. కంగ్రాట్స్ ఫస్ట్ మీకు. చిన్న వయసులోనే ఇప్పుడు డిఎస్పీ అండి. ఫస్ట్ మీరు ఎన్సీసీ స్టూడెంట్ లాగా ఉన్నారు తప్ప పోలీస్ ఆఫీసర్ అనుకోరు. పోలీస్ ఆఫీసర్ అంటే కొంచెం కోపం ఉండాలి, ఇంకా స్టార్టింగ్ కాబట్టి తర్వాత వస్తుంది. కానీ చూడడానికి మాత్రం ఎన్సీసీ స్టూడెంట్ లాగా ఉన్నారు మీరు. ఓకే సరే, ఫస్ట్ పోలీసింగ్ పోస్టింగ్. మీరు గ్రూప్ 1 కన్నా ముందు సివిల్స్ రాశారు. అది రాస్తున్న సమయంలో గ్రూప్ 1 రాయడం, రాసిన వెంటనే ఫస్ట్ అటెంప్ట్లోనే ఈ పోస్ట్ రీచ్ అవ్వడం అనేది ఒక రోజు 2 రోజులు పడే కష్టం కదా. అంటే మీ ఫౌండేషన్ 10th క్లాస్ దగ్గర నుండి క్రమేపీ ఆ విధంగా రావడం, ఈ స్థాయికి వచ్చారు. చాలామంది 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత అప్పుడు తమ గోల్ ఫిక్స్ చేసుకుంటారు, ఆ దీంట్లో కొంచెం ఇబ్బంది పడుతుంటారు. మీరు ఫస్ట్ అటెంప్ట్లోనే గ్రూప్ 1 కొట్టడం వెనక మీ ఫౌండేషన్ 10th క్లాస్ స్టార్ట్ అయిందా, లేదు మీ అమ్మగారు నాన్నగారు చిన్నప్పటి నుంచే మీకు ఆ గోల్ మీకు రీచ్ అవ్వాలంటూ ఫీడ్బ్యాక్ ఇవ్వడం వల్లే మీరు ఈ గోల్ రీచ్ అయ్యారా? ఇక్కడికి వచ్చిన తర్వాత సాధారణంగా అమ్మాయిలందరూ కూడా పోలీస్ ఆఫీసర్ ఉద్యోగం అంటే ఎందుకు, ఇది అంతా నైట్ డ్యూటీలు ఉంటాయి, తర్వాత పర్సనల్ లైఫ్ డిస్టర్బ్ అవుతుంది అనే భావనలు ఉంటారు చాలామంది. కానీ మీరు ఖచ్చితంగా ఇందులోకి వచ్చిన తర్వాత మీరు బయట విన్నది ఇక్కడ లోపలికి రెండింటికి తేడా ఉందా, లేదు బయట ఉన్నది ఇక్కడ నిజంగా అక్షరాల జరుగుతుందా? ఈ 2 ప్రశ్నలు సమాధానం చెప్పే ముందు ఒకసారి విజయశ్రీ గారి కుటుంబ నేపథ్యం, ఈ పోస్ట్ కిందకి అనుకున్నారు, తర్వాత ఈ ప్రిపరేషన్లో మీరు పడ్డ కష్టాలు ఏంటి, రెండింటికి రాశారు కాబట్టి
యూపీఎస్సీ సివిల్స్ ఎలాగుంటుంది ప్రిపరేషన్కి, దాంట్లోనూ సబ్జెక్ట్స్ ఏంటి, పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఉన్న ప్రిపరేషన్ ఏంటి, రెండింటికి వ్యత్యాసం చెప్పండి. తప్పకుండా అండి. ముందుగా మీరు చెప్పినట్టు నా పేరు విద్య అండి. మా స్వస్థలం తణుకు, వెస్ట్ గోదావరి జిల్లా, పక్కనున్న ఉండ్రాజవరం మండలంలోని పాలంగి అనే విలేజ్ నుంచి వచ్చానండి నేను. మా నాన్నగారి పేరు శ్రీనివాసరావు. ఆయన పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తారండి. మా మదర్ పేరు ఝాన్సీ లక్ష్మి. గవర్నమెంట్ హై స్కూల్లో బయాలజీ స్కూల్ అసిస్టెంట్గా వర్క్ చేస్తారు. ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీసే. నాకు వేరే సిబ్లింగ్స్ కూడా లేరు. ఐఎమ్ ద ఓన్లీ చైల్డ్ టు మై పేరెంట్స్. సో ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయ్యేటప్పటికీ ఆ ఎన్వైర్న్మెంట్ అనేది, సో లవ్ టువర్డ్స్ గవర్నమెంట్ జాబ్ అనేది వాళ్ళకి ఆటోమేటిక్గా ఉంటుంది. కానీ సాధారణంగా ఉండ్రాజవరం, తణుకు ఆ ప్రాంతంలో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, ఎందుకంటే బాగా సౌండ్ పార్టీ పిల్లలు ఉంటారు, తల్లిదండ్రులకి బాగా పొలాలు ఉంటాయి, సంవత్సరానికి 3 పంటలు ఉంటాయి. పిల్లలందరూ కూడా సినిమాల వైపు ఎక్కువ మక్కువ చూపిస్తుంటారు. ఆ ట్రెండెన్సీ ఎక్కువగా మీరు చెప్పిన ఉండ్రాజవరం, తణుకు, వేల్పూరు ఈ ప్రాంతాల్లో ఎక్కువ కనిపిస్తాయి. నిడదవోలు, తాడేపల్లిగూడెం. మీరు అటువైపు వెళ్ళకుండా చదువు వైపు ఎక్కువగా ఎందుకు ఫోకస్ చేశారు? లైక్ మూవీస్ కూడా చూస్తానండి, బట్ నాకు మూవీ ఎక్కువసేపు చూసినా కూడా నిద్ర వస్తుంది. ఐ డోంట్ ఎంజాయ్ మూవీస్ మచ్. సో మూవీ అనేది నాకు కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. ఒక 5-6 అవర్స్ ఒక స్ట్రెచ్లో చదువుకుంటున్నప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ 15 మినిట్స్ ఒక ఎంజాయ్మెంట్ బ్రేక్గా తీసుకుంటాను. ఎవరికన్నా యూట్యూబర్ ఏదో ఒకటి చూడాలనిపిస్తుంది, బట్ ఆ ఎంజాయ్మెంట్ని ఈ వర్క్ అసైన్డ్ వర్క్. కానీ మీరు పెరిగిన ఏ ప్రాంతం అంతా కూడా అటువంటి ప్రాంతం కనిపిస్తుంటుంది కదా, మీకు అందులో అటువైపు వెళ్ళాలనిపించలేదు? యాక్చువల్లీ ఆ చుట్టుపక్కల అట్లానే ఉంటుంది, బట్ నా ఇంట్లో నా ఎన్వైర్న్మెంట్ అయితే మదర్ టీచర్ అయ్యేటప్పటికి సో మోర్ టువర్డ్స్ ఎడ్యుకేషనే ఫోకస్ ఉండేది చిన్నప్పటి నుండి. మీరు పుట్టి పెరిగిన ఊరంతా కూడా ఆ ట్రెండీస్ ఎందుకు ఉంటుంది అంటే సినిమా షూటింగ్లు ఎక్కువ అవుతుంటాయి, ఎవరో ఒకరు సినిమాలకు వెళ్తుంటారు అనే ఆలోచనలు ఉంటారు కదా. అవునండి, బట్ స్టిల్ ఇంట్లో ఎన్వైర్న్మెంట్ మోర్ ఇంపాక్ట్ చేసింది నన్ను. ఎప్పుడు మీ ఊర్లో సినిమా షూటింగ్లు ఏమి జరిగాయి? ఏమున్నాయి? సో ఒంగోలు గీత అట్లాంటివి జరిగాయి, బట్ నాకు క్లియర్గా ఐడియా లేదు ఏ మూవీస్ ఏంటి అనేది. చిన్న రాయుడు చాలా సినిమాలే కదా, వెంకటేష్ బాగుంటుంది కదా ఊరు కూడా మీది? బాగుంటుందండి చూడడానికి. కానీ అమ్మ నాన్న ఎక్కువ గవర్నమెంట్ ఎంప్లాయ్ కాబట్టి ఆ భావన అందులోకి వచ్చు, ఆ బాటలోకి. గుడ్. 10th ఎక్కడ చదివమ్మా? 10th వరకు తణుకులోనే చదువుకున్నానండి. కేకేఆర్ గౌతమ్ కాన్సెప్ట్ స్కూల్లో 10th వరకు చదివాను. దాని తర్వాత ఇంటర్మీడియట్ విజయవాడ శ్రీ చైతన్యకి వెళ్ళాను. బీటెక్ వచ్చేసి సత్యభామ యూనివర్సిటీ చెన్నైలో చేశాను. 2018లో గ్రాడ్యుయేషన్ అయిందండి. కంప్యూటర్ సైన్స్లో గ్రాడ్యుయేట్ అయ్యాను. గ్రాడ్యుయేషన్ అయిన వెంటనే 2018 సంవత్సరంలోనే నోటిఫికేషన్ వేయడం జరిగింది, గ్రూప్ 1 నోటిఫికేషన్. సో వెంటనే దానికి అప్లై చేసుకున్నా. ఫస్ట్ నుండి అయితే చిన్నప్పటి నుండి సివిల్స్ వైపు వెళ్ళాలనే మోటివేషన్ ఉండేది. సో బీటెక్ అవ్వగానే వెంటనే ప్రైవేట్ జాబ్ కూడా వచ్చిన నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో జాబ్ వచ్చింది, బట్ అది కూడా తీసుకోకుండా ఇటు సైడ్ గవర్నమెంట్ సెక్టర్ సైడ్ వచ్చాను. సత్యభామ యూనివర్సిటీలో మీరు చదువుతున్నప్పుడు మంచి క్యాంపస్ సెంటర్స్ వచ్చాయండి. వచ్చారా? చాలా క్యాంపస్లు వచ్చినాయండి, ప్రైవేట్ క్యాంపస్. అలాగే కాకుండా మోస్ట్ ప్రెస్టీజియస్గా తీసుకుంటారు మా కాలేజ్ వాళ్ళు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది సెంట్రల్ గవర్నమెంట్ కిందకి వస్తుంది అనమాట. అది క్యాంపస్ రిక్రూట్మెంట్ చేస్తున్నప్పుడు దాంట్లో కూడా వచ్చింది. సో బట్ అది కూడా ఇంకా వెళ్ళొద్దు, జస్ట్ సివిల్స్కి వన్స్ జాబ్లోకి జాయిన్ అయిపోయాక ఈ మోటివేషన్ అనేది ఉండదు కదా, మళ్ళీ చదువులోకి బ్యాక్ టు స్టడీస్ రాలేము అనేసి ప్రిపరేషన్కి వచ్చేసాను డైరెక్ట్గా. వచ్చి రాగానే యూపీఎస్సీ ప్రిపేర్ అవుదామని చెప్పి స్టార్ట్ చేయగానే గ్రూప్ 1 నోటిఫికేషన్ పడింది. పడడంతో రెండు ప్యారలల్గా చదవడం మొదలుపెట్టాను. యూపీఎస్సీలో సోషియాలజీ ఆప్షనల్ తీసుకున్నాను. సో మిగిలిన జనరల్ స్టడీస్ పేపర్స్ అన్నీ కామన్ ఉంటాయి ఏపీపీఎస్సీకి, యూపీఎస్సీకి. బట్ ఏపీపీఎస్సీలో ఇన్ అడిషన్ టు జనరల్ స్టడీస్ ఏపీ సిలబస్ స్పెసిఫిక్గా ఉంటుంది. ఏపీ సిలబస్ కూడా అడిషనల్గా చదవాల్సి ఉంటుంది. ఎకానమీ ఆర్ హిస్టరీ ఆర్ అదర్ సబ్జెక్ట్స్లో ఏపీ గురించి స్పెసిఫిక్గా చదువుకోవాలి. 2018 నుంచి మీరు ప్రిపేర్ అయ్యారు కదా, ఎన్ని గంటలు కష్టపడ్డారు? అంటే ఎగ్జామ్ ఎంత డిస్టెన్స్లో ఉన్నా, ఒక 6 monthsలో ఎగ్జామ్ ఉన్నా కూడా ప్రస్తుతం ఎప్పుడు మనం ఒక 7 to 8 hours కన్సిస్టెంట్గా చదవాలండి. లైక్ ఈ ఎగ్జామ్స్కి మోర్ ఏం ఇంపార్టెంట్ అంటే కన్సిస్టెన్సీ. ఒక 2 రోజులు చదివేసి ఇంకొక రోజు బ్రేక్ తీసుకొని, 4 రోజులు చదివి 2 రోజులు బ్రేక్ తీసుకునే కైండ్లో ఉంటే యూ విల్ నాట్ బీ ఏబుల్ టు క్రాక్ ద ఎగ్జామ్ అనేసి దిస్ ఈజ్ వాట్ టాపర్స్ టోల్డ్ ఇన్ దేర్ ఇంటర్వ్యూస్. అదే ఫాలో అయ్యాను. కన్సిస్టెంట్గా 7 to 8 hours అయితే చదివేదాన్ని ఎవ్రీడే. బట్ ఎగ్జామ్ అనేది దగ్గరకు వచ్చిన టైంలో స్ట్రెచ్ అనేది 14 to 15 hours కూడా వెళ్ళేది. ఫస్ట్ మీరు 2018లో రాశారు, ఇది పెండింగ్ పడింది. మరి తర్వాత మీరు సివిల్స్ రాశారు కదా? రాశాను. అక్కడ ఎలా ఉందంటే మీరు కోర్స్ తీసుకున్నారు?
సివిల్ నేను ఎక్కడ ఈ ఢిల్లీ వెళ్ళారా లేదా హైదరాబాద్ ట్రైనింగా? లేదు, ఇప్పటిదాకా నేనైతే అసలు ఢిల్లీ వెళ్ళలేదు. మొత్తం ప్రిపరేషన్ అంతా హైదరాబాద్లోనే చేశాను. అండ్ హైదరాబాద్లో కూడా నేను ఎక్కడ కోచింగ్ అకాడమీస్లోకి వెళ్ళి ప్రాపర్ ఫార్మల్ కోచింగ్ అనేది ఎక్కడ తీసుకోలేదు. జస్ట్ నాకు నేనుగా టాపర్స్ చెప్తారు కదా ఇంపార్టెంట్ బుక్స్ ఇవి, సోర్సెస్ ఇవి అనేసి, ఆ సోర్సెస్ నుంచి తరోగా ప్రిపేర్ అయ్యేదాన్ని. ఆఫ్టర్ ప్రిపరేషన్ తర్వాత టు టెస్ట్ మై లెవెల్ టెస్ట్ సిరీస్ రాసేదాన్ని. టెస్ట్ సిరీస్లో నాకు వచ్చిన స్కోర్ బట్టి ఐ యూస్ టు అనలైజ్, నేను ఇంకా ఇందులో ఇంప్రూవ్ అవ్వాలి, ఈ సెగ్మెంట్లో నేను ఇంప్రూవ్ అవ్వాలి అనేది ఐ యూస్ టు అనలైజ్ ఇట్ మై సెల్ఫ్ అనమాట. అండ్ ఈ నేను టెస్ట్ సిరీస్ ఎట్లా రాశానంటే ఏ అకాడమీ వాళ్ళు టెస్ట్ సిరీస్ ఓపెన్ చేస్తే ఆ అకాడమీలో ఎన్రోల్ అయిపోయి టెస్ట్ సిరీస్ అయితే కంపల్సరీ రాసేదాన్ని. అండ్ ఐ థింక్ దట్ రియలీ హెల్ప్డ్ మీ. ఒక కోచింగ్ కంటే కూడా టెస్ట్ సిరీస్ హెల్ప్ మీ అలాట్. అచ్చా, అందులో ఎక్కువగా మీకు ఇన్పుట్స్ వచ్చాయా? దాని నుంచి అంటే కోచింగ్ అనేది అందరికీ కామన్గా చెప్తారండి. ఒక 1000 మంది 2000 మంది స్టూడెంట్స్కి కామన్గా చెప్తారు. బట్ టెస్ట్ సిరీస్లో మిస్టేక్స్ అనేవి పర్టికులర్గా నువ్వేం చేస్తున్నావో ఆ మిస్టేక్ మనకి చెప్తారు. మనకి యాక్చువల్గా ఎగ్జామ్లో ఇండివిజువల్ వాల్యుయేషన్ ఉంటుంది కదా, మనం ఏంటి అనేది టెస్ట్ చేస్తారు. సో మన ఇండివిజువల్ మిస్టేక్స్ ఎక్కడున్నాయో తెలిస్తే మన వాల్యుయేషన్ అనేది కరెక్ట్గా జరుగుతుంది. సో నేను టెస్ట్ సిరీస్ రాస్తే నేను ఎక్కడ ల్యాక్ అయి ఉన్నాను అనేది వాళ్ళు చెప్పేవాళ్ళు. సో అవి ఇంప్రూవ్ చేసుకుంటూ టెస్ట్ ఆన్ టెస్ట్ రాస్తూ ఉంటే గ్రాడ్యువల్గా ఇంప్రూవ్ అయింది స్కోర్. 2018 నుంచి నువ్వు ట్రైనింగ్ చదువుతూనే ఉన్నావు. పేరెంట్స్ ఎప్పుడు కూడా నువ్వు చదువు ఆపు చాలే అని అనలేదా? సపోర్ట్ చేసుకొచ్చారు? లేదండి, ఎప్పుడు సపోర్ట్ చేశారు పేరెంట్స్. రిలేటివ్స్ కానీ చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళు కానీ మేబీ ఆ ప్రెషర్ పేరెంట్స్కి ఉందేమో, లైక్ అమ్మాయి వయసు వస్తుంది, రైట్ ఏజ్లో మ్యారేజ్ అనేది డెఫినెట్లీ ఉంటుంది ప్రెషర్. బట్ వాళ్ళు ఆ ప్రెషర్ని నా దాకా అయితే తీసుకురాలేదు. అక్కడే వాళ్ళు ఒక బ్యారియర్స్లా ఉండి అక్కడే స్టాప్ చేశారు. కానీ ఫ్యామిలీలో మదర్కి హెల్త్ కండిషన్ బాగలేదు. అమ్మ అనేది ప్రతి తల్లికి కావాలి, ప్రతి అమ్మాయికి కూడా. అమ్మాయి ప్రేమ అమ్మకి మనకు కావాలి. అమ్మకి ప్రాబ్లం ఉన్నా నువ్వు ఈ చదువు వైపు ఎలాగ మన అంత కంట్రోల్ తీసుకొచ్చావు? యాక్చువల్గా మదర్కి 2 కిడ్నీస్ ఫెయిల్ అయినాయండి. సో మదర్కి డయాలసిస్ చేస్తున్నారు, ఆల్టర్నేట్ డే రోజు విడిచి రోజు డయాలసిస్కి వెళ్ళాల్సి ఉంటుంది మదర్. కండిషన్ ఏంటంటే మదర్కి ఎప్పుడు నన్ను ఒక ఆఫీసర్లా చూడాలనిపించేది. బట్ అది మా మమ్మీకి ఎట్లాగైనా మమ్మీ హెల్తీగా ఉన్నప్పుడే నేను మా మమ్మీకి చూపించగలగాలి అనే ఒక టార్గెట్ ఉండేది నాకు ఫస్ట్ నుండి. సో ఆ దిశగా వర్క్ చేశాను. బట్ మమ్మీ హెల్త్ని డాక్టర్స్ చూసుకుంటారు, మమ్మీ గోల్ని నేను చేయగలను, అంతే కదా. అంటే అమ్మ కోరికను తీర్చడానికి ఖచ్చితంగా నువ్వు అంతే. మదర్ ఎట్లా అంటే ఎంత సపోర్ట్ ఇచ్చేవాళ్ళంటే, నేను నైట్ పర్సన్ అండి, ఎక్కువగా నైట్ చదువుతూ ఉండేదాన్ని. తెల్లవారుజామున 4-4:30 వరకు చదువుకొని మార్నింగ్ 11 వరకు నిద్రపోయేదాన్ని ప్రిపరేషన్ టైంలో. సో మదర్ స్కూల్కి వెళ్ళాలి మార్నింగ్ 8 కల్లా షీ షుడ్ బీ ఇన్ ద స్కూల్, షీ షుడ్ స్టార్ట్ ఫర్ స్కూల్. బట్ మదర్ నాతో పాటు 4 వరకు మేల్కొని ఉండేవాళ్ళు. రీజన్ ఏమి అంటే నాకు మధ్య మధ్యలో నేను నిద్రపోకుండా టీ ఇవ్వడము, నేను టెస్ట్ రాసి పెట్టేదాన్ని అక్కడ, మమ్మీ కరెక్ట్ చేస్తూ ఉండేవాళ్ళు. చూడు టాపర్స్ కాపీ ఇట్లా ఉంది, నీది ఇట్లా ఉంది అని కరెక్ట్ చేసేవాళ్ళు. షీ యూస్ టు వేక్ టిల్ 4 AM అండ్ 2 hours స్లీప్ తీసుకుని మళ్ళీ 8కి స్కూల్కి వెళ్ళిపోయేవాళ్ళు మదర్. అంత ఎఫర్ట్ పెట్టారు నా ప్రిపరేషన్ టైంలో మదర్. ఫస్ట్ టైం నువ్వు సివిల్స్ రాసినప్పుడు నువ్వు మెయిన్స్ వరకు వెళ్ళి ఫెయిల్ అయ్యావు కదా, అప్పుడు ఏమనిపించింది? యాక్చువల్గా నాకు ఫస్ట్ అటెంప్ట్లో ప్రిలిమ్స్ అవ్వలేదండి. తర్వాత కొంచెం ప్రిపరేషన్ని సెటరేట్ చేసుకుని అటెంప్ట్ ఇచ్చాక అప్పుడు మెయిన్స్కి వెళ్ళాను. 2022లో మెయిన్స్కి వెళ్ళాను. బట్ అక్కడ ల్యాక్ ఏమైందంటే నాకు అదే ఇయర్ డిఎస్పి వచ్చింది. డిఎస్పి వచ్చిన 1 వీక్కి ప్రిలిమ్స్ క్వాలిఫై అయినట్టు తెలిసింది. సో ఈ సెలబ్రేషన్స్లో ఉండి ఒక 1 వీక్ 15 days పోయింది. తర్వాత ఈ మిగిలిన టైం ఉంటుంది కదా, చూసుకుంటే ఎగ్జామ్కి 1.5 month ఉంది నాకు మెయిన్స్కి. సో ఈ 1.5 monthలో ట్రై చేశాను, బట్ ఐ గేవ్ మై ఫుల్లెస్ట్ ఎఫర్ట్. కాకపోతే ల్యాక్ ఏంటంటే నేను ఏపీఎస్సి గ్రూప్ 1కి వెళ్ళినప్పటికీ, యూపీఎస్సి మెయిన్స్ రాస్తున్నప్పటికీ గ్రూప్ 1లో నేను సిలబస్లో ప్రతి టాపిక్ ఉంటుంది కదండి, ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్కి నేను షార్ట్ నోట్స్ రెడీ చేసి పెట్టుకున్నాను. లైక్ ఇంట్రొడక్షన్, ప్రతి పాయింట్కి సిలబస్లో ప్రతి పాయింట్కి ఇంట్రొడక్షన్, కంక్లూజన్, ఒక డయాగ్రామ్ అండ్ సమ్ 5 or 6 ఫ్యాక్ట్స్ రెడీ చేసి పెట్టుకున్నాను. విచ్ హెల్ప్ మీ. అంటే ఇప్పుడు గ్రూప్ 1 పేపర్లో, క్వశ్చన్ పేపర్లో మెయిన్స్ ఎట్లా ఉంటుందంటే డైరెక్ట్గా సిలబస్లోని పాయింట్నే రెప్లికేట్ చేసి క్వశ్చన్ అడుగుతారు. సపోజ్ గ్లోబలైజేషన్ గురించి క్వశ్చన్ అడిగారు, నేను ఆల్రెడీ రెడీగా పెట్టుకున్న నోట్స్లో నాకు ఇంట్రొడక్షన్, కంక్లూజన్, బాడీ డయాగ్రామ్ అన్నీ రెడీగా ఉంటాయి. నేను జస్ట్ నా డేటాని అందులో డంప్ చేయడము, ఇంకా నాకేమైనా ఇన్నోవేటివ్గా ఎగ్జామ్ టైంలో థాట్ వస్తే రాయడము.
డెఫినెట్లీ అప్పటికప్పుడు ఆలోచించి రాసిన వాళ్ళకంటే మోర్ బ్యూటిఫైడ్ ఆన్సర్ వస్తుంది. ఇట్లా నేను స్ట్రాటజిక్గా ప్రిపేర్ అయ్యి వెళ్ళాను గ్రూప్ 1 మెయిన్స్కి. యూపీఎస్సీ మెయిన్స్కి సిలబస్ వ్యాస్ట్, నాకు ఉన్నదేమో 1.5 మంత్ టైం. ఇంకా ఆప్షనల్ సబ్జెక్ట్ అయితే సరిగ్గా ప్రిపేర్ కూడా కాలేదు. ప్రీ ఎగ్జామ్ ప్రిపరేషన్ లేకుండా వెళ్ళడం వల్ల అది కొంచెంలో మిస్ అయిందండి. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ కొడతావా? అంటే ప్రస్తుతం ఉన్న జాబ్కి ఫుల్ రెస్పెక్ట్ అండ్ అటెన్షన్ ఇచ్చాక మిగిలిన టైంలో యూపీఎస్సీ ప్రిపేర్ అవుతాను. ఓకే, గ్రూప్ 1 సెలెక్ట్ అయ్యావు, చేయగానే అమ్మాయి ఉన్నారు అమ్మా నాన్న? వాళ్ళిద్దరూ ఆల్మోస్ట్ ఇంటూ టీయర్స్ అనమాట. సెలెక్ట్ అయ్యాం నిజమేనా అంటే వాళ్ళు జస్ట్ ఒక టీచర్ అండ్ సీనియర్ అసిస్టెంట్ జాబ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు గ్రూప్ 1 అనేది చాలా పెద్ద సర్వీస్ లాగా ట్రీట్ చేస్తారు. నిజంగానే వచ్చిందా, మన ఫ్యామిలీలో గ్రూప్ 1 వచ్చిందా అనేసి దేవర్ ఇంటూ టీయర్స్ దట్ డే. సెలెక్ట్ అయ్యావమ్మా, నువ్వు అయిన తర్వాత ట్రైనింగ్ వెళ్ళాక ఫస్ట్ థియరీ వరకు బాగానే ఉంటుంది, ప్రాక్టికల్ ట్రైనింగ్ అంతా కొంచెం కష్టం ఉంటుంది, ఫైరింగ్ కానీ రన్నింగ్ మిగతా విషయాలు. ఇప్పుడు అనిపించిందా ఎందుకు వచ్చాను ఈ డిపార్ట్మెంట్లో? కానీ డెఫినెట్లీ అండి, నాకే కాదు ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. ఎందుకంటే గ్రూప్ 1లో మిగిలిన సర్వీసెస్లో సెలెక్ట్ అయిన వాళ్ళందరూ ఫీల్డ్లోకి వచ్చేసారు. నార్మల్గా వాళ్ళ రొటీన్ మామూలుగానే ఉంటుంది. మనకే ఎందుకు పొద్దున 4:30కి లేయాలి, మనమే ఎందుకు పరిగెట్టాలి, మనకే ఎందుకు ఈ రొటీన్ అంతా అని చెప్పి అనిపిస్తుంది. బట్ ఒక 1 వీక్ ఆర్ 1 మంత్ ఇంచుమించు ఒక 15 డేస్ ట్రైనింగ్ తర్వాత వాట్ వీ ఫెల్ట్ ఈజ్ ఆ రొటీన్కి అడ్జస్ట్ అవ్వడమే కాకుండా అది మాకు ఉన్న కాన్ఫిడెన్స్, టీమ్ వర్క్. అంటే ఇప్పుడు డ్రిల్ ఇవన్నీ చేసినప్పుడు ఒక టీమ్గా చేస్తామండి. వీఆర్ బ్యాచ్ ఆఫ్ 25 మెంబర్స్. మేమంతా ఒక డ్రిల్ ఒక టీమ్గా చేస్తాము. ఎవరిదన్నా ఒక మిస్టేక్ ఒక్కరిది పోయినా కూడా వీ షుడ్ రీడూ ద హోల్ థింగ్. దానివల్ల టీమ్ వర్క్ బిల్డ్ అయింది. అలాగే ఒక స్ట్రిక్ట్ రొటీన్ పెడతారు ట్రైనింగ్ అకాడమీలో. దానివల్ల చాలా మంచి డిసిప్లిన్ ఏర్పడుతుంది అనమాట. ఫోర్సెస్లో పోలీస్ ఫోర్స్ కానీ ఎనీ అదర్ ఫోర్స్లో డిసిప్లిన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అన్లైక్ అదర్ డిపార్ట్మెంట్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దిస్ ద ప్రైమ్ థింగ్ ఇన్ ద డిపార్ట్మెంట్ అని చెప్పుకోవచ్చు. సో అది అక్కడ ఇంకల్కేట్ చేశారు మాకు. పోను ఇంకా ఆ రొటీన్కి బాగా అడ్జస్ట్ అయ్యి ఇప్పుడు కూడా స్టిల్ అదే ఫాలో అవడం జరుగుతుంది. 100% ఫీజ్ రాయితీతో ఏఐ నేర్చుకోవాలనుకుంటున్నారా? అటెండ్ క్వాలిటీ థాట్ జెన్ ఏఐ టెస్ట్ 2025.